ఏం చేస్తున్నారు? పొద్దున 6:30కి వచ్చిన కిచెన్లకు. హాయ్ అండి, శ్రీమాత్రే నమః. శుభోదయం అండి. హ్యాపీ మంగళవారం. ఈరోజు మంగళవారము. హ్యాపీ మంగళవారం అండి. ఆ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని నేను ఆశిస్తున్నాను. మీతో పాటు మాకు కూడా ఉండాలని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ తప్పకుండా లైక్ ఇవ్వండి. లైక్ చేయడం వల్ల మీరే కాకుండా మీతో పాటు ఇంకో 10 మందికి నా వీడియో ఎక్కుతుందండి. అందుకు కానీ ప్లీజ్ తప్పకుండా లైక్ ఇవ్వండి, ఓకేనా? ఈరోజు ఏంటంటే మంగళవారం లాగా ఏంటంటే డైలీ బ్లాగ్ ఏనండి. ఇంకా ఏమి ఎక్కడికి వెళ్ళేది ఏం లేదు. డైలీ బ్లాగ్ తీస్తున్నాను, చూడండి, ఓకేనా? ఓకేనా? నేను 10 రోజులు అవుతుంది. ఏం చేస్తుర్రు అప్ప మీరిద్దరు? మీ ఇద్దరు ఏం చేస్తుర్రు? అయిపోయిందా? బాదం తిన్నావా బావా? ఓకే. జ్వరం తగ్గిందా? ఇంకా కొంచెం ఉందా? నోరెట్లుంది? కొంచెం అంటే చూపించమని కాదు, చేదుందా ఎట్లుందా అని. నిన్న నాలుక చూపించమని కాదు, డాక్టర్ చూపించుకున్నావా? పోనీలే, 3 రోజులనే తక్కువైతలేదు బావుని జ్వరము. లో ఫీవరా? కాళ్ళు చేతులు ఓకేనా? ఓకే, పోనీలే, బాగుంటే చాలు, బాగా అయితే చాలులే. జ్వరం తగ్గిపోయి బాగా తింటే చాలు. నువ్వు ఏంటమ్మా కూతురా, నువ్వేం చేస్తున్నావు? బుచ్చి తల్లి వాకింగ్ అయిపోయిందా మీ ఇద్దరిది? గుడ్. పొద్దున్నే వాకింగ్ పోతారు, ఏదో డ్యూటీకి పోయి వచ్చినట్టు పోతారు ఇద్దరు, ఓకేనా? వాకింగ్లు అయిపోయినాయి. పొద్దున్న బాదము మెంతులు తినడం అయిపోయింది ఇప్పటికి, అంతేనా? పదండి ఇంకా అయితే. సరేలేండి. వంట ఏం చేసినావు? వంట నీకు జ్వరం వచ్చింది కదా, వాళ్ళకి సప్పకున్నారు అన్నావు కదా, అందుకని ఈరోజు పొద్దు నుంచి అన్నీ చేసినాను నీకోసము. ఇదో చూపి, ఇది కొబ్బరి రైసు, ఇది వచ్చేసి ఇవి పాలు, ఇవి నిన్నటి పాలు, ఇది కొంచెం పెరుగు, ఇది వచ్చేసి టమాటా చట్నీ, ఇది ఉప్మా చేయడానికి పెట్టినాను, సగ్గుబియ్యం ఉప్మా చేయడానికి అన్నీ రెడీ చేసుకున్నాను, ఇంకా చేయలేదు, ఉప్మా చేస్తాను. ఇవి ఈరోజు పాలు, సరేనా? టిఫిన్ తింటావా? తినాలి. టైం అయిందా? రెడీయా? ఓకే, చేస్తాను, ఇంకా 10 నిమిషాలలో అయిపోతుంది, సరేనా? సరే. ఏమో నిన్న మేము చెక్ చేసాం కానీ అది కరెక్టో కాదో తెలియదు ఇంకా. అంటే డాడీ ఎత్తుకొని చెక్ చేసినాడు, ఆమె వెయిట్ చూడలేదు అనమాట. కొంచెం తగ్గింది అంతే, పాప బాగానే ఉంది కొంచెం. ఎందుకంటే మొన్న 3 డేస్ సరిగా తినలేదు, అందుకని. చికెన్ తింటలేదు ఇంకా ఆమె. తెచ్చినామమ్మ, నిన్న తీసుకొచ్చి పెట్టు, సరేనా? ఆమె మూతి కొరికితే ఆమె తినాలి, ఆమె మూతితోటి వేరే కొరుక్కొని తినేటివి ఆమె ఎట్లా తినాలా? మీరిద్దరు మూతి కొరికెత్తే అవునా టెన్సిరాని? అక్క డాడీ ఇద్దరు కలిసాట నీ మూతి కొరికేస్తారట. పోయొచ్చింది పోయొచ్చింది అప్పుడే. ఇప్పుడు ఎంత 9 అవుతుందో లేదో అప్పటికే వాకింగ్లు అయినాయి, స్నానాలు అయినాయి, వీళ్ళు తిరగడం అయినాయి, అన్నీ అవుతూనే ఉన్నాయి వీళ్ళకి పనులు. పొద్దున్నే లేచి పనులన్నీ చేసుకోరు 6 గంటల నుంచి లేచి.
సరేనా, జాగ్రత్తగా ఉండమ్మా. చేస్తున్నారు ఇక్కడ ఏమి చేస్తున్నారు? మిషన్ వేసిన కదా, బట్టలు ఆరేసిన. ఇక్కడ 2 రోజులే కదా, మిషన్కి సరిపోవన్నమాట. ఆడ కొన్ని ఆరేద్దాం బయట. ఎక్కడ? బయట కొన్ని ఆరేస్తాం. ఓ రోజు బయట అక్కడ సరిపోతాయి కానీ 2వ రోజు కదా, అందుకని సరిపోవన్నమాట. టిఫిన్ రెడీ, తిందామా? టిఫిన్ రెడీ అయిపోయింది. ఓకేనా, ఇవన్నీ టిఫిన్ ఉంది. బెజరాని నువ్వు ఇట్లా రాదా? ఏం భాష మాట్లాడుతున్నావు? కోపం వచ్చింది డాడీకి. తింటావా? ఉంటుంది కదా, తింటావా? వద్దా? అయ్యో 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 ఎట్లా చూస్తుంది కెమెరాని. అమ్మ పెట్టినా ఓకేనా? ఎట్లుంది బావ ఉప్మా? సూపర్ సూపర్ అంటే ఉట్టిగా సూపర్ అంటున్నా, నిజం చెప్పు. సగ్గుబియ్యం ఉప్మా అండి. రండి ఫ్రెండ్స్, తిందాం. మాది ఈరోజు సగ్గుబియ్యం ఉప్మా. మీ టిఫిన్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, రండి టిఫిన్ చేద్దాం. ఇంకా కొంచెం బంగారం నా చేతిలో ఏ బావ కొంచెం చేతి ఎంగిల్ చేసింది. తల్లి ఉప్మా తింటుంది, కొంచెం వేడిది పెడితే తినదు. నచ్చిందారా ఉప్మా? సగ్గుబియ్యం ఉప్మా నీకు కూడా నచ్చిందా బుచ్చి తల్లి? తోకదు కారం అవుతుందా? ఇవి మన చెట్టు మిరపకాయలు తెలుసా? నిన్న 4 కట్ చేసిన, ఈరోజు 2, మొన్న ఒక 4, అప్పుడప్పుడు 4, 5 అట్లా వస్తున్నాయి అన్నమాట. కారం బాగున్నాయి కానీ కారం వస్తున్నాయి. మన చెట్లే మనం పండించుకొని తింటే ఎంత అది అనిపిస్తుంది తెలుసా మనకి. ఉప్మా కమ్మగా లేకపోయినా కానీ కమ్మగుంది, ఇంకా తినాలనిపిస్తుంది. ఎందుకంటే మనం పండించుకున్నాం కనుక, మన ఇంట్లో తొట్లలో పండినాయి కనుక చాలా ఇష్టం అనిపిస్తుంది అన్నమాట మనకి. ఏం చేస్తున్నావు బావా? ఐరన్ చేసుకుంటున్నా. టీ తాగవా? ఇగో టీ తెచ్చినా నీకోసం. అంటేనా? నువ్వు పొద్దున్నే డ్యూటీ టైం అవుతుందని చేసుకుంటున్నా. ఐరన్ చేసుకొని డ్యూటీకి పోతావా? ఓకే సరే, టీ తాగినాక చేసుకో. వేడిగా ఉంది అల్లం టీ. మహేంద్రాని నీకేం కావాలి? నీకేం తింటావు నువ్వు చెప్పు నాకు. ఏం తింటారమ్మా బుచ్చి తల్లి? అమ్మా ఏం కావాలమ్మా? లడ్డూల దొంగ లడ్డూలు అంటే ఇవి చాలా ఇష్టము. ఈ రాగి లడ్డూలు అంటే పాపకు చాలా ఇష్టము. గోపాన్పల్లి దగ్గర ఉండే కేవి సుబ్బారావు సార్ గారు, వాళ్ళ పాప నాగమల్లిక గారు, పాప వచ్చేసి అమెరికాలో ఉంటారు, సార్ ఇక్కడ ఉంటారు. మా పాప కోసము ఈ లడ్డూలు పంపుతారు సారు, అప్పుడప్పుడు పంపిస్తూనే ఉంటారు. నాగమల్లిక గారు సారు మాకు ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ హెల్ప్ మా పాపకు పంపించేది ఎప్పుడు మేము మర్చిపోము. సార్ మీకు ధన్యవాదాలు. అమెరికాలో ఉండే నాగమల్లిక మేడం గారు మీకు కృతజ్ఞతలండి. చూడండి మా పాప మీరు ఇచ్చే లడ్డూలు బాగా తినొద్దండి, అసలు ఏ లడ్డు పెట్టాం సార్ మేము. ఈ రాగి లడ్డు కొంచెం హెల్దీ అని పాపకు అప్పుడప్పుడు ఆఫ్ ఇస్తాను సార్. ఇవి ఇవ్వకపోతే అసలు ఊరుకో సార్. చూడండి ఎట్లా తింటుందో, ఎగబడి తింటుంది. మా పాప కోసం మీరు పంపినందుకు మీకు కృతజ్ఞతలు సార్. ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోం సార్ మేము. నాన్న థ్యాంక్స్ చెప్పు సార్కి. బుచ్చి తల్లి సార్ గారు డ్రై ఫ్రూట్స్ కూడా
సార్ గారు పంపిన లడ్డూలు ఇవి. ఈ 2 సార్ గారు పంపినవి పాప కోసము. సార్ ఇవి చూడండి ఎలా ఎగబడుతుందో. ఫుడ్ కంటే సార్ ఇవే ఎక్కువగా తింటుంది పాప. అయితే డ్రై ఫ్రూట్స్లో నుంచి కిస్మిస్ తీసేస్తాం సార్. కిస్మిస్ తీసేసి మిగతా ఫ్రూట్స్ ఇస్తాం మా పాపకి. కిస్మిస్ పెట్టకూడదుగా. ఇది కూడా స్వీటు పెట్టకూడదు కానీ పాప ఊరుకో సార్, అందుకోసం అని పెడతాము. సగం సగం హెల్దీ అని అప్పుడప్పుడు పెడతాం సార్. ఓకేనా? థ్యాంక్ యూ సార్.